అప్పుడే అతడు కలేజా సినిమాల్ని థియేటర్లో ఫ్లాప్ కాకుండా హిట్ చేయాల్సింది. దాన్ని మనసులో పెట్టుకున్నాడో ఏమో గానీ ఆ పగతో గురూజీ ఇప్పుడు మహేష్తో గుంటూరు కారం పేరుతో గుణపం దించాడు. పండగ పూట పిండి వంటలు ఓకే గానీ ఇంతలా తట్టుకోలేని కారం మంటలు ఎందుకు గురూజీ? ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఈ మూవీ కీర్తి కిరీటం నవల కాపీ అన్నారు. ఎలాగూ మీకు కాపీ అదే అదే ఇన్స్పిరేషన్ అనేది మీకు బటర్తో పెట్టిన ఎడ్యుకేషను, మీద అందులో డబల్ గ్రాడ్యుయేషను, పార్దు నవలని అతడిగా మార్చినట్టు, మీనా నవల్ని ఆగా తీసినట్టు ఇప్పుడు కూడా ఏదో ఒకటి చేసి మసిబూసి మ్యాజిక్ క్రియేట్ చేయొచ్చుగా. అది కూడా చేయలేదు. అంతూ బొంతు లేని కథ, అతుకు బొతుకు లేని స్క్రీన్ ప్లేతో అమ్మ సెంటిమెంట్ని యాడ్ చేసి వామ్మో అనిపించేలా తీయటం ఎందుకు గురూజీ? సినిమాలో మెసేజ్ లేదని ఆనందపడాలో, అసలు స్టోరీనే లేదని బాధపడాలో తెలియక మహేష్ ఫ్యాన్స్ మదన పడిపోయేలా తీయటం అంటే నాటే జోక్ బ్రదర్. హార్డ్ కోర్ ఫ్యాన్సే కాదు, కామన్ ఆడియన్స్ కూడా పెంచిన టికెట్ రేట్లతో టికెట్ కొని సినిమా చూశాక 2 చేతులు జేబులో కాదు నెత్తి మీద పెట్టుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు గురూజీ. తమనన్నా అంటే అన్నారంటావు గానీ ఎక్కడైనా నీ ఆర్ఆర్ మ్యాజిక్ మ్యూజిక్ చేసిందా నువ్వు అనుకుంటున్నావా? ఏమన్నా అంటే అమ్మని నమ్మెడుతుందా అంటావు గానీ నువ్వు ఫ్యాన్స్కు పెట్టే సున్నం గురించి ఆలోచించావా బ్రో? అయినా సినిమా స్టార్ట్ అయ్యాక చాలా ఇంటర్నల్ ఇష్యూస్, క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి హీరోయిన్ పూజా హెగ్డే, ఫైట్ మాస్టరు, కెమెరామెన్ పిఎస్ వినోద్ ఇలా చాలా మంది ప్రాజెక్ట్లోంచి అవుట్ అయిపోయారు. కానీ నువ్వు మాత్రం డే 1 నుంచి ఉన్నావు. మ్యూజికల్గా మాత్రం మ్యాజిక్ చేయలేకపోయావు. సినిమా గురించి పాజిటివ్ నెగిటివ్ ఏంటి అని బయట అడిగితే పాజిటివ్ వచ్చి పార్కింగ్ లాట్ బాగుంది, థియేటర్లో ఏసీ సూపరు, సీట్లు కంఫర్టు, నెగిటివ్ అంటే గుంటూరు కారం అని చెప్తున్నారు. అంత కళాఖండం తీసావా గురూజీ? సూపర్ స్టార్ మహేష్ డాన్స్ చేస్తుంటే శ్రీలా ఆయన లుంగి లాగిన షార్ట్స్ పెట్టి మరీ నువ్వు చూపించిన క్రియేటివిటీకి కుర్చీ మడత పెట్టి మానెత్తికేసి మేమే కొట్టుకోవాలనిపించిందంటే గుంటూరు కారం చూసిన ఎవరైనా గుడ్డిగా నమ్మేస్తారు. 6 ఏళ్లుగా ప్రతి సంక్రాంతికి ముందు 10వ తారీఖు పవన్ ఫ్యాన్సే అజ్ఞాతవాసిని దలుచుకొని అది జ్ఞాపకం కాదు గురూజీ దించిన గుణపం అని గుర్తు చేసుకుంటారు. ఈసారి నుంచి వాళ్ళకి తోడుగా మహేష్ ఫ్యాన్స్ కూడా కంపెనీ ఇద్దామని డిసైడ్ అయ్యి గుండెల్లో గుంటూరు కారం చల్లాడు గురూజీ. అట్లుంటది గురూజీ గుణపాలతోనే.